హలో అండి. ఈరోజు సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఈజీగానో చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ మసాలాలు లేకుండా. చూసారా, ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకుని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. సగంగా ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎల్లో ఊడిపోకుండా. చాలా నైస్గా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు మాత్రం చాలా నైస్గా కట్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు కానీ, కొబ్బరి తురుము కానీ, పచ్చి కొబ్బరి ఇలా కొంచెం వేసుకొని, పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు 2 కూడా అనమాట. అంతే. కొత్తిమీర, మంచి కొత్తిమీర, మాదైతే ఆర్గానిక్ది, ఏది ఉంటే అది వేసుకోండి. ఇలా ఒకసారి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పడుతుంది ఈ కూరకి. జీలకర్ర, సోంపు ఈ 2 కూడా వేసి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తే మీకు చక్కటి గుజ్జు వస్తుంది అనమాట. పేస్ట్ చేసి వేయొచ్చు కానండి, ఆనియన్ పేస్ట్. అదేంటంటే నూనె ఇంకా ఎక్కువ పడుతుంది, అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా ముక్కలైతే మనకి కొంచెం నూనె తక్కువతో అయిపోద్ది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ కొత్తిమీర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసి మీ రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం చూసేసుకోండి. అప్పుడు మీ కారాన్ని బట్టి వేసుకోండి, అది మీ టేస్ట్ని బట్టి. అంతే. ఎందుకంటే పచ్చిమిరపకాయ కారమే కొంచెం దీనికి బాగుంటుంది అనమాట. అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం. ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. చక్కగా మంచి సువాసన వస్తుందండి. దీనిలో ఉల్లిపాయ వాటితో పాటు చక్కగా వేగి నూనెలో మంచి సువాసన వస్తుంది ఈ మసాలా అంతా. ఇప్పుడు అది సిమ్లో పెట్టుకుని లేకపోతే మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. కొబ్బరి ఉంది కాబట్టి అడుగు పట్టేస్తుంది, చక్కగా వేయించుకోండి. ఇప్పుడు మిక్సీ కడిగిన నీళ్లు, మామూలు నీళ్లు కొంచెం పడతాయండి, ఎగ్స్ కూడా ఉడకాలి కాబట్టి. మళ్ళీ కొంచెం పోస్తున్నాను. ఇదంతా ముందు ఏగిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకవసరంలా, బాయిల్ అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా, మీ దగ్గర కూర మసాలా ఏది ఉంటే అది వేసుకోండి. అన్నీ కూడా లైట్గా వేసుకోండి, ఎందుకంటే ముందేసిన పేస్ట్ డామినేట్ చేయకుండా ఉండాలి అన్ని ఫ్లేవర్స్. మరీ ఘాటుగాను ఉండదు, చక్కగా ఉంటుంది కూర. ఇలా ఫ్లేవర్ మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ ఎగ్స్ అన్నీ జాగ్రత్తగా ఒక్కొక్కటి ఇలా పేస్ట్ చేసుకుని మళ్ళీ కొంచెం సేపు ఉడకాలి. ఈ గ్రేవీ కొంచెం సేపు ఉడికితే బాగుంటుంది అనమాట. అది కావాలంటే మరికొంచెం నీళ్ళు వేసుకోండి. మరీ పల్చగా కాకుండా, అలా లూజ్గా కాకుండా కొంచెం కావాలంటే వాటర్ వేసుకోండి. ఇవన్నీ మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకుంటే నెమ్మదిగా సరిపోద్ది. ఒకవైపు ఎలాగో మసాలా పట్టేసింది, ఇంకో వైపుకి అనమాట. అందుకే కొంచెం మీడియం మీద పెట్టుకుంటే చక్కగా అటు మరీ ఫ్రై లాగానూ ఉండదు, ఇటు మరీ గ్రేవీ లాగా లేకుండా గుజ్జు కూరలాగా చక్కగా ఉంటుంది. ఇగురులాగా మసాలా కూర చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రోటీ, తర్వాత నాన్స్, మీరు దేనిలోకైనా సరే, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి అప్పుడప్పుడు వెరైటీగా చేయండి. ఎప్పుడు ఎగ్ చేసే కన్నా పులుసు కూరలు కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్స్ పెట్టండి.